ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక అరుదైన ఘనత రికార్డు ఉందనే చెప్పాలి. ఎందుకంటే ఎక్కడ పోయినా ఏ సభలు సమావేశాలు మీడియా కాన్ఫరెన్స్ ఏదైనా కూడా మాట్లాడతాడు. అలాగే అడ్డంగా దొరికిపోవడం కూడా ఆయనకే ఆ రికార్డు కూడా. అలాగే బూతులు మాట్లాడే విషయంలో కూడా ఎవరు ఎంతమంది చెప్పినా కూడా నా దారి నాదే, నేను మారను, నేను ఎంచుకున్నదే ఆ మాటలు. ఎదుట కూర్చున్న మహిళలు ఉన్నారా, లేకపోతే ఎదుట వాళ్ళు ఏ రకంగా ఇబ్బంది పడతారు, ఇట్లాంటివి ఏమీ ఉండవు. మీరు అనొచ్చు, ఏంటి మాకేం కొత్తగా చెప్తారో, మాకు తెలియని విధానమా, రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతాడు అని మీరు అనొచ్చు. బట్ కొన్ని చూపిద్దాం, తప్పదు. ఎందుకంటే ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ జానర్ అయితే ఎంచుకున్నాడో ఇప్పుడు కూడా అదే జానర్ ఎంచుకున్నాడు. అంటే నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కదా, నేను ఎలా ఉండాలి, నన్ను చూసి మిగతా వాళ్ళు అంటే పిల్లల ముందు ఏదైనా కూర్చున్నప్పుడు అదే మాట మాట్లాడతాడు, రాజకీయ సమావేశంలో అదే మాట్లాడతాడు, ఓ సమీక్షలలో అదే మాట్లాడతాడు, సమావేశంలో అదే మాట్లాడతాడు. తేడా ఎక్కడుంది? సో లేటెస్ట్గా ఉస్మాన్ యూనివర్సిటీకి వెళ్ళిండు ఈ ఉద్యమ నాయకుడు, ఈ ఉద్యమకారుడు, జై తెలంగాణ అనని ఉద్యమకారుడు ఉస్మాన్ యూనివర్సిటీకి వెళ్ళి ఆయన చాలా మాటలు మాట్లాడిండు. ఆ మాటల్లో భాగంగా ఒకటి చాలా అంటే ఆకట్టుకుందని చెప్పాలా, లేకపోతే ఎబ్బెట్టుగా ఉందని చెప్పాలా, మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీరే డిసైడ్ చేయండి. అర్థం చేసుకుంటా. ఆ సారేనే పాపం ఇంటి తలుపులు వలగొట్టినా ఏమనలే సార్. ఆ సారేనే పాపం ఇంటి తలుపులు వలగొట్టినా ఏమనలే సార్. ఆమె ఎందుకు తలకాయ పట్టుకుంది? చెంపలు వలగొడుతుంది. నా మీద తీటుందంటే నేను అర్థం చేసుకుంటా. ఆ మాటకి ఇక్కడ చూసిరు కదా, అక్కడ కూర్చున్నాం ఎవరు, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ భార్య. ఆమె ఆ వర్డ్ డాష్ డాష్ అనే మాట మాట్లాడితే ఆమెకే అంటే ఆ మాట ఎంత ఎబ్బట్టుగా అనిపించింది. ఎందుకు మీ సమస్యలు విని చట్టసభలలో ప్రస్తావిస్తాడు, కుట్ర చేసి నా మీద తీటుందంటే నేను అర్థం చేసుకుంటా. అంటే ఆడ కూర్చున్నప్పుడు నేనేం మాట్లాడాలి అసలు అంటే, మనము ఆల్మోస్ట్ ఆయన ఏదన్నా ఒక ఎగ్జాంపుల్గా ఆయన ఒక 30 నిమిషాల స్పీచ్ మాట్లాడిన అనుకున్నాం. 30 నిమిషాల స్పీచ్లో ఆయన మాట్లాడిన ఒక్కొక్క క్లిప్ మనం కట్ చేసి చూస్తే ఒకదానికి కంపారిజనే ఉండదు అసలు. అంటే అక్కడక్కడే అంటే ఆయన నిజంగానే చాలా యాంగ్జైటీతో మాట్లాడతాడా, లేకపోతే అంటే చెప్పాలనుకున్న ఆయన ఫీల్ అయిన మెసేజ్ని పాస్ చేస్తుంటాడో కూడా అర్థం కాదు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట ఎందులోనే ఉంది. నేను డిసెంబర్లో మళ్ళీ వస్తా, ఒకవైపు ఏమో అసలు నన్ను ఘోషణ పైసలు లేవని మాట్లాడతాడు, నిధులు లేవంటాడు, ఖజానా ఖాళీ అంటాడు, ఇది చెప్తాడు. మరొక వైపు ఏం తెలుసా, డిసెంబర్లో వస్తాను, నేను 100 కోట్ల నిధులు ఇస్తానన్నాడు. బాగానే ఉంది, నువ్వు 100 కోట్ల నిధులు ఇస్తా అంటున్నావు, ఒక మాటకి పొంతం లేదు. కానీ దాంట్లో ఇంకొక మాట మాట్లాడు, నేను వచ్చేటప్పుడు నాకు ఈసారి సెక్యూరిటీ వద్దు, ఏమొద్దు, నేను ఓపెన్గా వస్తే నేను ఓపెన్గా రాకూడదా, వస్తే నిరసన తెలుపుతారు, వాళ్ళకి ఆ హక్కునిద్దాము అన్నాడు కదా. మంచి పాయింట్ కదా. మరి ఆ అవకాశము ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదు? ఈరోజు మీరు ఉస్మాన్ యూనివర్సిటీకి వస్తే అందులో విద్యార్థులు లేకుండా ఎక్కడికెక్కడ అరెస్ట్ చేసి ఎక్కడికెక్కడ వాళ్ళని కట్టడి చేసి ఉస్మాన్ యూనివర్సిటీని మొత్తం కూడా అష్టదిగ్బంధనం చేసి ముళ్ళ కంచెలు వేసి ఎందుకు ఈరోజు అంత భయంతో రావాల్సిన పరిస్థితి ఏముండే? ఓపెన్గానే రావచ్చు కదా. నేను డిసెంబర్లో నేను ఏ సెక్యూరిటీ లేకుండా వస్తానని ఎందుకు మాట్లాడిండు? అంటే ఎదుటి వాళ్ళు ఛాలెంజ్ చేస్తారు కదా, మీరు నిజంగానే వర్సిటీకి రావాలనుకుంటే ఎందుకు ఇంతమంది పోలీసులు ఎందుకు, ఇంత అష్టదిగ్బంధనం ఎందుకని అడుగుతారని చెప్పేసి మరి ఆ ముక్క ఈసారి రావాల్సి ఉంటుంది కదా. అంటే ఇప్పటికీ డిసెంబర్కి ఏం తేడా ఉంటుంది అది కూడా విందాం. ఎందుకు మీ సమస్యలు విని చట్టసభలలో ప్రస్తావిస్తాడు, మీరు ధర్నాలు నిరసనలు చేశారు, నేను మీద నోటిఫికేషన్లు ఇస్తే అశోక్ నగర్ చౌరస్తాలో దాని గురించి చెప్తా. నేను వచ్చిన రోజు క్యాంపస్ లోపల ఒక్క పోలీస్ కూడా పెట్టకండి, ఏ విద్యార్థులు ఏ నిరసన అయినా తెలపనియండి, నిరసన తెలిపే స్వేచ్ఛ కూడా వాళ్ళకి ఇద్దాం. ఆర్ట్స్ కాలేజ్ ముందు అంటే ఇప్పుడు మన ముందు డిసెంబర్ లేదు కాబట్టి ఏ డిసెంబర్లో వస్తాడు? ఇంకొక 3 సంవత్సరాల 10 ఉంది కదా. ఈ 3 సంవత్సరాలు దాటిన డిసెంబరా, ఏ డిసెంబర్ వస్తారు? డిసెంబర్ ఎప్పుడుంది? 2025 డిసెంబర్కా, 2026 డిసెంబర్కా, 2027 డిసెంబర్కా, 2028 డిసెంబర్కా, ఏ డిసెంబర్కి వస్తారనేది ఒకసారి ఆ డేట్ కూడా ఫిక్స్ చేసి ఉంటే, నెల ఫిక్స్ చేయాలి కదా. నెల లేకుండా సంవత్సరం లేకుండా నేను డిసెంబర్లో వస్తా, అదే ఇయర్ ఎక్కడ పోయింది? ఏ ఇయర్లో వస్తారు? రేపు కమింగ్ డిసెంబర్లో వస్తారా? సరే, మరి ఇప్పుడు ఎందుకు ఒక్క పోలీసును పెట్టకుండా మరి ఇప్పుడు ఎందుకు రాలేదు అనేది ఇప్పుడు విద్యార్థులు అడుగుతున్న ప్రశ్న కూడా. అలా విద్యార్థులు లేకుండా మళ్ళీ విద్యార్థులు రాలేదనేసి విషయం కక్కుతున్నారు, అక్కస్సు కక్కుతున్నారు కదా. ఈ మాట మాట్లాడే అవసరం వచ్చే ముందు ఈసారి మీరు వచ్చి చూపించుంటే
మీకు కావాల్సిన 100 కోట్ల నిధులు ఇస్తా. పైసలే లేవంటాడు, 100 కోట్ల నిధులు ఇస్తారట. ఈసారి పోలీసులు లేకుండా, సెక్యూరిటీ లేకుండా, ముళ్ళ కంచెలు లేకుండా, ఉస్మాన్ యూనివర్సిటీ అష్ట దిగ్బంధనం లేకుండా వస్తారట. గుర్తు పెట్టుకోవాలి ఖచ్చితంగా ఈ మాటని. మీరు ధర్నాలు నిరసనలు చేశారు. నేను మీద నోటిఫికేషన్లు ఇస్తే అశోక్ నగర్ చౌరస్తాలో, అమీర్పేట చౌరస్తాలో రోజు నిరసనలు. ఇన్ని నోటిఫికేషన్లు మాకు నిజంగా మళ్ళీ నేను అంటానంటారు కానీ బుర్ర ఉందా అసలు? బుర్రుండి మాట్లాడుతుర్రా? ఇలా నిరుద్యోగుల పిల్లలందరినీ కూడా అవమానపరుస్తలేరా? అంటే వాళ్ళు చదువుకో చేతగాక అంటే మీరు ఉద్యోగాలు ఇస్తుంటే మాకు ఉద్యోగాలు వద్దని చెప్పి దండం పెడుతున్నారా? ఒక్కొక్కరు వాళ్ళు అనుకున్నది సాధించడానికి వాళ్ళ ఏజ్ కూడా కాస్త ఇదవుతుంటే, వాళ్ళ ఇళ్ళల్లో కూడా వాళ్ళ ఏజ్ వచ్చింది పెళ్లి చేసుకోండి అంటే కూడా లేదు, ఏదో ఒక ఉద్యోగం చేయనా కొడుక, ఏదో ఒక ఉద్యోగం, ఎందుకంటే ఒక వయసులో పెళ్లి చేసుకోవాలి, ఏజ్ బార్ అయినాక పెళ్ళిళ్ళు చేసుకుంటారన్నా కూడా వినకుండా మేము అనుకున్నది సాధించాలి, మేము అనుకున్న ఉద్యోగం కొట్టాలని చెప్పేసి వాళ్ళు అప్పులు సప్పులు వేయ ప్రయాసలు కోర్చి వాళ్ళు అశోక్ నగర్లో కోచింగ్లు తీసుకుంటే ఈరోజు మీరు వాళ్ళని అవమానిస్తారా? దేనికి ఎమ్మటెమ్మటే నోటిఫికేషన్లు అన్నారు, సిలబస్ మార్చిండ్రు. ఒక నోటిఫికేషన్కి గ్యాప్ ఇవ్వండి. మీ ఎలక్షన్ల కోసము, మీ ఓట్ల కోసము, మీ నోట్ల కోసము నోటిఫికేషన్స్ కాదు, దానికి టైం బాండింగ్ పెట్టండి అన్నారు. కానీ అక్కడనంటే వీళ్ళు నోటిఫికేషన్ల మీద నోటిఫికేషన్లు వేస్తారంట, వద్దు మహాప్రభు అన్నారంట. అరే ఈ మాట చెప్పడానికి కొంచెం అన్న సెన్స్ ఉండాలి కదా. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని మీరు అంటే మీరు అనుకున్న కనీసం 2 లక్షల ఉద్యోగాలు, 1,00,000 ఉద్యోగాలు ఇచ్చిరా? 1,00,000 ఉద్యోగాలు పక్కన పెట్టి మీరు 10,000 ఉద్యోగాలన్నీ ఇచ్చిరా? ఆ మాట అనడానికైనా కూడా ఉండాలి కదా. ఇగో ఈ సంవత్సరంలో మేము 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినాము, మీద నోటిఫికేషన్లు ఇస్తుంటే వద్దు మహాప్రభు అనేసి వేడుకుంటున్నారు. విద్యార్థులను చెప్పాలి, చెప్పుకునే దమ్మన్నప్పుడు ఉంటుంది. అసలు మీరు ఈ 20 నెలల్లో వచ్చింది కూడా మొత్తం కలిపితే కూడా 10,000 ఉద్యోగాలు లేవే. 5,000 ఉద్యోగాలు కంటిన్యూషన్, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాల్లో కంటిన్యూషన్ ప్రాసెస్లో మీరు ఇచ్చింది 5,000 ఉద్యోగాలు మాత్రమే కదా. ఈ విషయం మర్చిపోయారా? ఇవాళ అశోక్ నగర్లో కోచింగ్ తీసుకుంటున్న నిరుద్యోగ విద్యార్థులకు తెలియదా? లేదంటే వాళ్ళ తల్లిదండ్రులకు తెలియదా? లేదంటే తెలంగాణ చదువుకున్న యావత్ సమాజం ఏమన్నా కళ్ళు మూసుకొని లేకపోతే చెవులు ఉండి కూడా వినిపించలేని స్థితిలో ఉన్నారనుకుంటున్నారా? అంటే ఈరోజు మీరు మాట్లాడుతున్న ఎంత పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారంటే, అది కూడా ఆ చదువుల తల్లికి వేదికైన ఒక అంత మంచి ప్రాంతానికి పోయి మీరు మాట్లాడి ఆ పరువును తీసిరంటే నిజంగా సిగ్గుపడుతుంది సమాజం మిమ్మల్ని చూసి. అసలు ఆ మాట ఎట్లా బుద్ధి అయింది అనేసి. మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో నోటిఫికేషన్లు తగ్గించనే ఉద్యమం జరిగింది. అంటే దాన్ని ఆయన చెప్పుకుంటున్న విధానం చూడండి. మీ సమస్యలు విని చట్టసభలలో ప్రస్తావిస్తాడు. అవును, కుట్ర చేసి సుప్రీం కోర్టుకి వెళ్ళి కొట్టేపించారు. నేను మళ్ళీ అది ఉద్యోగాల గురించి. ఎవడు ఆపుతాడు కోదండరామ్కి ఎమ్మెల్సీ పదవి మళ్ళా ఇస్తా అంటే? మీకు నిజంగా ఆయనని అవమానించకుండా చిత్తశుద్ధి ఉండి మీకు ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వాలనుకుంటే ఆ ఎమ్మెల్సీ కొట్టేసి కుట్రతోట మరి ముందోళ్ళకి అన్యాయం జరిగినప్పుడు, దాని తర్వాత జరిగినప్పుడు అదేంటి మరి మాకు ఇట్లా అన్యాయం చేసిరు, ఈ విషయంలో మీరు ఎందుకు ఇది జరిగిందనేసి కోర్టు కోడలు తప్పేముంది? ఇది కుట్ర అవుతుందా? నిజంగా ఆయనకి ఈ గవర్నర్ కోటలు ఎందుకు ఇచ్చిరు? ఎమ్మెల్యే కోటలు ఎమ్మెల్సీ ఇవ్వచ్చు కదా. లేదు, ఆయనకు ఎందుకు ఎమ్మెల్సీ, ఎందుకు మంచి ప్రభుత్వ సలహాదారుడుగాని ఇవ్వచ్చు కదా. అంటే ఇవన్నీ కూడా వేదికల మీద బింకాలు మాట్లాడడం అంటారు. నోటికి ఎంత వస్తే అంత మాట మాట్లాడడం అంటారు. అక్కడ పోయేసి మరి ఈరోజు కోమటిరెడ్డి బ్రదర్స్ సమాధానం చెప్తారో ఎవరు చెప్పాలంటే ఆయనని, అంటే పక్క కాన్స్టిట్యున్సీ కాబట్టి తుంగతుర్తి. మరి ఎవరు ఆపిండ్రు ఇందులో? ఇన్నాళ్ళు 14 ఏళ్ళు 12 ఏళ్ళు ఆయనకు ఎమ్మెల్సీ రాకుండా అడ్డుకున్నారనేసి ఇండైరెక్ట్గా కోమటిరెడ్డి బ్రదర్స్ అండ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా ఇక్కడ ఎండిపోసినట్టే కదా. ఇప్పుడు వాళ్ళనే కదా ఇండైరెక్ట్గా, డైరెక్ట్ అంటే పోయేది కదా. కోమటిరెడ్డి బ్రదర్స్ అండ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిపి అద్దంకి దారికర్కి ఎమ్మెల్సీ రాకుండా అడ్డుకున్నారనేసి డైరెక్ట్ మాట్లాడొచ్చు కదా. ఏం మాటలు పేకుడు మాట్లాడంటారు దీన్నే. ఎప్పుడో అంటారు, గతంలో చిన్నప్పుడు వింటుంటే మీద పిట్టలు రాయడో లేకపోతే కోతలు రాయడో అని వస్తూ ఉంటాం, పిట్టల ద్వారా వస్తారు అంటారు కదా. సేమ్ అట్లనే ఉంది ఇవాళ. నేను ఎందుకు రాకూడదు, నేను వస్తా, సెక్యూరిటీ వద్దు, ఇంకొక మాట మీరు మాట్లాడుతూ అంటే ఏడిపోయినా ఆ మాటలే. అందువల్ల మీ ఎమ్మెల్సీ భార్యను తలబట్టుకుంది అంటే ఆ మాట వినాలంటే కొంచెం ఆమెకు కూడా చాలా ఇబ్బందిగా అనిపించింది. ఏ భవనాలు మీరు ఎప్పుడు మొదలైన భవనాలు ఈరోజు మీరు ఈరోజు ఇది చేసిరు చెప్పండి, ఇనాగ్రేట్ చేసిరు? అది బీఆర్ఎస్ ప్రభుత్వంలో అయ్యిందే కదా. ఒక్కటి ఏడనన్నా ఒక తట్టెడు మట్టి తీసిందన్నా ఉందా?
అంటే మనం చెప్తుందే జనాలు నమ్ముతారు, మనం జనాలని ఇంకెంత కాలమైనా మోసం చేయొచ్చు అనుకుంటారేమో. పాపం జనాలు కూడా ఈరోజు నిజం తెలుసుకుంటున్నారు. ఇవాళ అశోక్ నగర్లో ఉన్న నిరుద్యోగ విద్యార్థులకు తెలియదా, వాళ్ళు వస్తామన్నారు కదా, మా పరిస్థితి మీకు తెలియజెప్తామంటే మరి మీకు అంత దమ్ము ధైర్యము, మీకు నిజంగానే నిరుద్యోగులు అంటే అంత చిత్తశుద్ధి ఉంటే ఈరోజు వాళ్ళు వస్తే వాళ్ళ దగ్గర నుంచి ఒక వినతి పత్రం తీసుకోవచ్చు కదా. ఒకవేళ వాళ్ళు నిరసన తెలియజేసినా కూడా మీరు భరించాల్సి ఉండే కదా. అది ఇప్పుడు చేయరంటే కానీ డిసెంబర్లో చేస్తారంట. ఎందుకు ఇప్పటికి అప్పటికి తేడా ఏంటి? ఈరోజు వచ్చిర్రు, మీరు నోటిఫికేషన్ల మీద నోటిఫికేషన్లు ఇస్తుంటే ప్రపంచంలో ఎక్కడ లేకుండా వద్దు మహాప్రభు అని వేడుకుంటున్నారు అని అంటున్నావు కదా, దానికి వాళ్ళు సమాధానం చెప్పేవాళ్ళు కదా. ఎందుకు నోటిఫికేషన్కి గ్యాప్ ఇవ్వాలని ఎందుకు అడిగినరు? ఎందుకు ఉద్యోగాల గురించి, మీరు ఇచ్చిన ఉద్యోగాల గురించి మీ ముఖాన్ని చెప్పేవాళ్ళు కదా. అలా చెప్తారనేసే ఆ ధైర్యం లేకనే మొత్తం కంచెలు వేసేసి బ్యారికేడ్స్ వేసేసి వేల మంది పోలీసులు పెట్టుకొని ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీకి పోవడం అది గొప్పతనం అనిపించుకుంటుంది అనేసి ఈరోజు నిరుద్యోగ విద్యార్థులే ప్రశ్నిస్తున్నారు. మరి దానికి సమాధానం ఏంటి? ఎవరిని రాకుండా అష్టదిగ్బంధనం చేసి మొత్తం బ్యారికేడ్స్ కట్టుకొని ఈరోజు ఆడికి పోయి మాట్లాడడం అది పెద్ద గొప్ప మాటలా? మీ మాటలకి వాళ్ళకే కదా తల పట్టుకున్నారు. ఈరోజు మీరు మాట్లాడుతున్న మాటలు తెలీదు. ఆడ కూర్చున్న వాళ్ళకి, ఆడ కూర్చున్న అద్దంకి దాకరికి తెలియదా వాస్తవం ఏందన్న విషయం తెలియదా? ఎందుకంటే ఆయన అశోక్ నగర్ పోయి విన్నాడు కదా, ఆయనకి ఎంత నిరసన సేగ వచ్చిందో తెలుసు కదా. సరే అయినా కూడా నేను వింటానని చెప్పేసి వెళ్తే ఒక్కొక్క విద్యార్థి మాట్లాడిన మాటలు ఆయన వినలేదా? ఈరోజు ఆడ కూర్చున్న మీకు తెలియకపోవచ్చేమో కానీ ఖచ్చితంగా ఆడ కూర్చున్న అద్దంకి దాకరికి తెలియదా? ఆడ కూర్చున్న ఇంకొక అమ్మాయి ఎవరో బాలలక్ష్మి ఎవరో ఉన్నారు, ఆమెకు తెలీదా? వాస్తవానికి తెలీదా? సరే కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ వాస్తవం ఏందో తెలియలేనంత ఇదిలో అయితే వాళ్ళు లేరు కదా. ఈరోజు అనవసరంగా ఎందుకని ఆ విద్యార్థులను అవమానిస్తారు? ఈరోజు అక్కడ ఉన్న వాళ్ళలో విద్యార్థులే లేరనేసి మళ్ళీ మీరు విషయపు మాటలు మాట్లాడతారు. ఎక్కడున్నారు? ఎవరైతే ప్రశ్నిస్తారో అనుకున్న వాళ్ళని మొత్తం అక్కడికి రాకుండా కట్టడి చేసిరు, ఎవరూ లేకుండా చేసి మొత్తం ఎక్కడికక్కడ సార్ట్అవుట్ చేసేసి ఎక్కడికక్కడ అరెస్టులు చేసేసి ఎక్కడికక్కడ నిర్బంధించి మీరేదో స్వేచ్ఛగా వెళ్ళినట్టుగా ఆడ మాట్లాడుతూ ఎందుకు రాకూడదు పోయి కంటే అసలు ఎందుకు వెళ్ళాలనే దానికి మీరు కనీసం సమాధానం చెప్పిరా? జై తెలంగాణకు ప్రత్యామ్నాయము ఉస్మాన్ యూనివర్సిటీ అన్నట్టు కనీసం అక్కడ చూస్తే ఏ గోడని స్పృశించకపోయినా ప్రాంతాన్ని చూస్తేనే ఉద్యమం గుర్తొస్తుంది. జై తెలంగాణ అనే నినాదము చెవుల్లో మారు మోగుతుంటుంది కదా. కనీసం ఒక్క మాట జై తెలంగాణ అనే మాటని మాట్లాడగలిగారు. ఏవేవో కబుర్లు చెప్పారు. ఈరోజు తెలీదా? ఇంకా మహా అయితే ఏడికి పోయినా నేను దళితుని వైస్ ఛాన్సలర్ చేసినా, దళితుని ముఖ్యమంత్రి చేసినా, లేకపోతే దళితునికి ఎమ్మెల్సీ ఇచ్చినా, ఇలాంటి మాటలు మాత్రం మాట్లాడతారు. ఇలాంటి మాటలు మాత్రమే మాట్లాడతారు. అందుకే తెలంగాణ సమాజానికి ఒక సమయం వచ్చింది, ఆలోచించండి, నిర్ణయం తీసుకోండి. ఏం జరుగుతుంది తెలంగాణలో అసలు? సాక్షాత్తు మాకు ప్రతిసారి కనిపిస్తూనే ఉంది. కానీ ఇవాళ అంటే ఒక ఆవేదన ఎందుకు వస్తుంది అని అంటే, ఒక బాధ ఎందుకు తన్నుకు వస్తుంది అని అంటే, ఎవరికైనా కూడా సాక్షాత్తు ఉస్మానియా విశ్వవిద్యాలయం వేదికగా మాట్లాడిన అడ్డదిడ్డమైన మాటలు కావచ్చు, పొంతనలేని మాటలు కావచ్చు, యావత్ సమాజం తలదించుకునేలా మీరు చెప్పిన అబద్ధాలను చూస్తే లాస్ట్కు తూ అనే పరిస్థితికి వచ్చింది.